ఒకప్పుడు ఒక అడవిలో సింహం, పులి, గోరువిప్పు మరియు గాడిద మంచి మిత్రులు కావడం జరిగింది. వీరు అందరూ కలిసి ఆహారం కోసం వెతికేవారు మరియు సాధించిన ఆహారాన్ని సమానంగా పంచుకునేవారు. ఒకరోజు వీరు కలిసి ఒక పెద్ద జంతువును పట్టుకున్నారు. సింహం దానిని చంపింది. తరువాత ఆ ఆహారాన్ని పంచుకోవాలని నిర్ణయించారు. అప్పుడే సింహం తనలోనే ఆలోచించింది, నేను దాన్ని చంపాను కాబట్టి అంతా నాకు కావాలి. కాని మిత్రత్వం కోల్పోతానని భావించి సింహం తన ఆలోచనను బయటపెట్టలేదు. ఇదే సమయంలో పులి కూడా తాను బలవంతుడినని భావించి ఎక్కువగా తీసుకోవాలని అనుకుంది. అలాగే గోరువిప్పు, గాడిద కూడా తమకు ఎక్కువగా రావాలని అనుకున్నారు. అందరూ అంతరంగంలో భయంతో ఉండి ఏమీ మాట్లాడలేకపోయారు. చివరికి సింహం ధైర్యం చేసి అన్నది, మనమందరం సమానంగా పంచుకుందాం, అప్పుడు ఎవరికీ అసంతృప్తి ఉండదు. అందరూ ఈ ప్రతిపాదనను అంగీకరించి ఆహారాన్ని సమానంగా పంచుకున్నారు. ఇలా ఉండగా భయం, స్వార్థం మిత్రత్వంలో ఉండకూడదని తెలుసుకున్నారు. కన్లో నీతే. మిత్రత్వంలో స్వార్థం, అనుమానం ఉండకూడదు. సమానత మరియు నమ్మకంతోనే నిజమైన మైత్రి నిలుస్తుంది.